హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం సబ్సెట్స్ అంటే ఏంటి, పవర్ సెట్ అంటే ఏంటి, యూనివర్సల్ సెట్ అంటే ఇవి ఏంటో చూద్దాం. ముందుగా సబ్సెట్ అంటే ఫర్ సపోజ్ 2 సెట్స్ ఉన్నాయనుకోండి, ఏ అండ్ బి. సెట్ ఏ ఈజ్ కాల్డ్ as subset of set B if every element in set A contains in set B and still there can be other element in set B. అంటే 2 సెట్స్ ఏ అండ్ బిలో సెట్ ఏ ఈజ్ కాల్ సబ్సెట్. అంటే ఒకవేళ సెట్ ఏ అనే సబ్సెట్ అవ్వాలంటే సెట్ బికి, సో ఇది సబ్సెట్ అనేది రిలేటివ్ అన్నట్టు. సో ఆల్వేస్ వీ కంపేర్ టు అదర్ సెట్. సో సెట్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ బి అంటే సెట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సెట్ బిలో ఉండాలి అండ్ దేర్ క్యాన్ బి అదర్ ఎలిమెంట్ ఇన్ సెట్ బి. అంటే వేరే ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఏంటంటే సెట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సెట్ బిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సెట్ ఏలో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి. ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది. ఇక్కడ 4 ఇంకా 5 ఉండొచ్చు, ఉండకపోవచ్చు సెట్ బిలో. సో దట్ డజంట్ మ్యాటర్. బట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సెట్ బిలో ఉంది. సో సెట్ ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. ఎలా డినోట్ చేస్తారంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏలో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఎందుకంటే ఏలో ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది అండ్ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్నాయి. సో ఇట్ క్యాన్ బి డినోటెడ్ as A equals to B. దీస్ ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ ఏ అండ్ బి ఏంటంటే ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్నది బిలో కూడా ఉండాలన్నట్టు. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఇన్ సెట్ ఏ కంటైన్స్ ఇన్ బి, దేర్ ఎగ్జిస్ట్ అనదర్ ఎలిమెంట్ ఇన్ సెట్ బి విచ్ ఇస్ నాట్ ఇన్ సెట్ ఏ. అంటే ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటంటే సెట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సెట్ బిలో ఉంటుంది అండ్ స్టిల్ ఇంకొక ఎలిమెంట్ ఉండాలి, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉండాలి విచ్ ఈస్ నాట్ ఇన్ ఏ. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. సబ్సెట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఎవ్రీ సెట్ ఈజ్ ఇట్స్ ఓన్ సబ్సెట్. ఎందుకంటే ఆ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆ సెట్లో ఉంటుంది కాబట్టి ఎవ్రీ సెట్ ఈజ్ ఇట్స్ ఓన్ సబ్సెట్. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఈచ్ సెట్. ఎందుకంటే ఎంప్టీ సెట్లో అసలు ఎలిమెంట్స్ లేవు. సో ఇట్ క్యాన్ బి సబ్సెట్ టు ఎనీ సెట్ అన్నట్టు. లెట్ ఏ కామ బి కామ సి బి సెట్స్. ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్నది బిలో ఉంది అండ్ బిలో ఉన్నది సిలో ఉంది. సో ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది. సో ఇట్ ఈస్ క్యారింగ్ ఏ ఎలిమెంట్స్ అండ్ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది. సో సిలో కూడా ప్రతి ఎలిమెంట్ ఆఫ్ ఏ ఉంది అన్నట్టు. సో దట్ ఈస్ వై ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. సూపర్ సెట్ అంటే ఏంటి? ఇఫ్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సబ్సెట్ ఆఫ్ సెట్ బి, దెన్ సెట్ బి ఈజ్ కాల్డ్ as సూపర్ సెట్ ఆఫ్ సెట్ ఏ. అంతే సింపుల్ అన్నట్టు. ఒకవేళ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ, అంతే. పవర్ సెట్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అన్నట్టు. ఇది ఎలా డినోట్ చేస్తారంటే P of A ఈక్వల్స్ టు X సచ్ దట్ X ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. పవర్ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా సెట్ అన్నట్టు అండ్ దట్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఫర్ ఎగ్జాంపుల్ S ఈక్వల్స్ టు 1, 2, 3 అనే సెట్ అయితే దెన్ P of S ఈక్వల్స్ టు 5. ఎందుకంటే 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్. 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్ అండ్ 1 ఈజ్ అ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ S. 2, 3 అండ్ 1, 2, 2, 3, 1, 3 అండ్ 1, 2, 3. ఎందుకంటే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెట్. సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ P of S అండ్ ఇవన్నీ ఎలిమెంట్స్ పవర్ సెట్కి అండ్ దీస్ ఆర్ సబ్సెట్ ఆఫ్ సెట్ S. The number of elements in P of S will be 2 power n, where n is the number of elements in set S. సో n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ S. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3. సో మీకు 2 power 3 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నట్టు పవర్ సెట్లో.
సో 2 power 3 8 అండ్ ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. నోట్, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ బి. ఎందుకంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది. సో ఏతో వచ్చే ప్రతి సబ్సెట్ కూడా అందులో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా బీతో వచ్చే ప్రతి సబ్సెట్లో ఉంటాయి. ఎందుకంటే బి ఈజ్ క్యారింగ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ. సో దీంతో వచ్చే సబ్సెట్స్లో కూడా దీనికి సబ్సెట్, ఎందుకంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఆ సబ్సెట్లో ఉండే ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి బి పవర్ సెట్ ఆఫ్ బిలో ఉంటాయి కాబట్టి. సో పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ బి. నెక్స్ట్ చూసుకుంటే యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సెట్ దట్ కంటైన్స్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్ కన్సిడరేషన్ ఇన్ ఎ పర్టికులర్ డిస్కషన్. అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా ప్రాబ్లంలో ఫర్ సపోజ్ దేర్ ఆర్ సమ్ 2-3 సెట్స్ అన్నాం ఏబిసి. సో ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఆల్ ది సెట్స్ విల్ బి ద యూనివర్సల్ సెట్. అంటే యూనివర్సల్ సెట్లో ఆ డిస్కషన్ ఆ పర్టికులర్ ప్రాబ్లంలో ఆ పర్టికులర్ ప్రాబ్లం కానీ ఆ పర్టికులర్ డిస్కషన్లో ఉండే ప్రతి ఎలిమెంట్ మీకు ఆ యూనివర్సల్ సెట్లో కనిపిస్తుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ రిలేటివ్ అన్నట్టు. దీనికి ప్రాపర్ డిఫైన్ ఉండదు ఇది యూనివర్సల్ సెట్ అని చెప్పడానికి. ఇట్స్ డిపెండెంట్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆర్ దట్ డిస్కషన్. సో యూజువల్లీ డినోషన్ డినోట్ చేస్తారు ఆర్ గ్రీక్ లెటర్ అంట ఇది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ హోల్ నెంబర్స్ లెస్ దాన్ 7 దెన్ యూనివర్సల్ సెట్ విల్ బి హోల్ నెంబర్స్ లెస్ దాన్ 7. సో మేబీ ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో ఏ ఈజ్ సెట్ ఆఫ్ 1, 2, 3 తీసుకోవచ్చు. బట్ మన డిస్కషన్లో ఏముంది, మనకు హోల్ నెంబర్స్ లెస్ దాన్ 7 ఉంది కాబట్టి యూనివర్సల్ సెట్ ఏమవుతుంది అంటే ప్రతి హోల్ నెంబర్ విచ్ ఈస్ లెస్ దాన్ 7. సో 0, 1, 2, 3, 4, 5, 6 దిస్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సెట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, ఇంకా ఈ సెట్ యూనియన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ డిస్జాయింట్ సెట్స్ ఇవంటే ఏంటో చూద్దాం. అంటే ఆపరేషన్స్ ఆన్ మోర్ దాన్ వన్ సెట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. Until then, bye bye.